కృప చూపించేది. మరి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మరి హాస్పిటల్లో కూడా తన మరి జాయిన్ అయినప్పుడు కూడా చాలా అంటే చాలా వేదన. చిన్నపిల్లకి స్కాన్ చేసేటప్పుడు సంఘమంతా కూడా మరి ప్రార్థన చేసి చాలా అంటే ఎస్ఐ పాదాలు పట్టుకొని బ్రతిమాలేము ఎస్ఐ అద్భుతం చేసి మరి దినన మన ఎదుట నిలబెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మేము 6 గంటల సమయంలో కూడా మరి ప్రార్థన చేసాము. ఎవరు వచ్చినా రాకపోయినా మా మధ్యన లిఖిత నేను ప్రతిరోజు కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసాము. తన కన్నీటిని బట్టో మరి దేవుడు మహిమకార్యం చేసేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఒకటి జరగలేదు అనుకుంటే నిరాశలో కృంగిపోకూడదు. దేవుని వైపు చూడాలి, పరిగెత్తాలి. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేయగలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను మనవి 7వ తారీఖున మరి ఏలూరు ప్రాంగణంలో వివాహం జరగబడుచుంది కాబట్టి ఈ వాతావరణ విషయంలో మరి కొంచెం వేదన చెందుతున్నారు. నాకైతే అలాంటి వేదన లేదు. నా దేవుడికి నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు కాబట్టి తప్పక కార్యములు చేయగలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు కార్యం చేశారంటే దాన్ని సాక్షాత్తుగా తెలియపరచాలి. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అది దేవుని కృపే. దేవుడు మనకి కృప చూపించారంటే అది దేవుని కార్యములే. కొంతమంది భయపడతారు, సిగ్గుపడతారు. దేవుడు నా పట్ల కార్యం చేశారని చెప్పుకోలేక నిర్లక్ష్యం కలిగి ఉంటారు. అలా కాదు, కానీ దేవుని ఎదుట ఒక సాక్షిగా మనం నిలబడాలి. అలాగే మరి దేవుడు ఎంతగానో నా కుటుంబంలో మహిమ కార్యం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాము. మిక్కిలి పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహోగరుడా, నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ఇస్తాయా. అయా నీ కృప లేకుండా మేము ఉండలేమిస్తాయా. మీ కార్యాలు మీరు జరిగించుకుంటాయా. నీ దాసులన్నింటినీ మట్టిది బలిహీనరాలు. నా పేరు నేల మట్టికి నైనా ఇదిగో త్రొక్కు వేసి మీ నామాన్ని బట్టి నేను మహిమపరిచి అయా ఎక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా కావలసిన ఆత్మీయ ఆహారము వారికి అందిస్తూ నేను కూడా బలపడడానికి సహాయం చేయండి. మండే జ్యోతి వల్ల మీరే మండించుకుని వెలిగించుకుని ప్రకాశింపచేయమని అయా ప్రతి ఒక్కరికి రోజు సంతోషమైన ఆహారాన్ని నింపి పంపించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి కొద్ది మాటలు వివరించుకుందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ